హాయ్ ఫ్రెండ్స్ అందరికి. లాస్ట్ వీడియోలో అయితే మనం ఒక మైక్ బుక్ చేసి గట్టిగానే మోసపోయాం ఈ మలేషియా కంట్రీలో. ఇప్పుడైతే అలా జరగకూడదని డైరెక్ట్ గా సెల్లర్ దగ్గర నుంచే మైక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సెల్లర్ దగ్గరే తీసుకుంటే యూజ్ ఏంటంటే మనం ఏదైనా ప్రాబ్లం వస్తే రిటర్న్ అయితే ఇవ్వచ్చు. మీకు మంచి ఆడియో ఇవ్వాలని నేనైతే మళ్ళీ మైక్ అయితే మళ్ళీ కొనడం జరుగుతుంది. ఈ మైక్ చూసాక ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా అతని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. మన దగ్గర నుంచి అయితే పార్సల్ తీసుకునే రూమ్ కి అయితే వచ్చేసాను. దీన్ని అన్బాక్స్ చేద్దాం అంటే మన దగ్గర ఏమో కనీసం బేసిక్ ఐటమ్స్ కూడా లేవు. అందుకే మన స్టైల్లో చేతితో అయితే చింపేస్తున్నాను. ఎలా అవుతుందో ఏంటో అని టెన్షన్ గా ఉంది. కాకపోతే ఒక నమ్మకం అన్నమాట. ఒకవేళ బాగోకపోతే క్వాలిటీ అతను అయితే రిటర్న్ ఇచ్చామన్నాడు. ఆ నమ్మకంతో మళ్ళీ అయితే బుక్ చేశాను అనమాట ఇది. ఇంకా బాక్స్ చూసుకుంటే ఇలా ఉంది. దీనికైతే కేసు గట్ట ఏం ఉండదని చెప్పాడు అతను. ఓన్లీ మైక్ అలాగే దాన్ని తీసుకునే రిసీవర్ మాత్రమే ఉంటుందంట. మరి ఇట్లా ఛార్జింగ్ ఎలాగా అంటే ఒకసారి పెడితే చాలు, ఒక 10 రోజుల దాకా వస్తుంది నీకు ఛార్జింగ్. నీకు 6 నెలల లోపు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఫోన్ చేయి, నేను తీసుకొచ్చి వెళ్ళిపోతాను మళ్ళీ అన్నాడు. అందు గురించి నేనైతే ఇది బుక్ చేశాను అనమాట. ఇంకా దీన్ని చింపేసి లోపల ఏమేమి ఇచ్చాడో చూడాలి. కనీసం దీన్ని సరిగ్గా కొద్దామన్న ఒక బ్లేడ్ కూడా లేదు నా దగ్గర. అందుకే నా స్టైల్లోనే చింపేస్తున్నాను. ఇంకా డైరెక్ట్ గా ఓపెన్ చేసాను. బాక్స్ ఎలా ఉంది మరి. లోపల అయితే డైరెక్ట్ గా మైక్ ఇచ్చేస్తాడు అనుకుంటే దీని ఏదో స్టిక్కర్ ఇచ్చాడు ఒకటి. TNW మైక్ అనమాట. ఇది బాగుంది కంపెనీ అయితే చూడడానికి. మరి క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. చాలా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటది ఏంటని. ఇంకా దీనికైతే ఒక పౌచ్ ఇచ్చాడు. ఇదైతే లెదర్ లా ఉంది, కాకపోతే లెదర్ కాదు. ఇవన్నీ మైక్స్ గట్ట పెట్టుకోవడానికి అయితే పనికొస్తుంది ఇది. అందుకే ఇచ్చాడు అనుకుంటా వాడు కూడా. ఇంకా డైరెక్ట్ గా చూసుకుంటే మైక్ అయితే ఉంది. ఇది కనీసం చిటికనీళ్ళంత కూడా లేదు. ఇదైనా నాయిస్ క్లియర్ చేస్తుందో లేదంటే ఉన్న వాయిస్ తీసేద్దో తెలియదు కానీ మైక్ అయితే చూడడానికి కొంచెం ప్రీమియం గానే ఉంది. బడ్జెట్ తక్కువైనా సరే ఏదో కాస్ట్లీ మైక్ లా ఉందన్నమాట. ఇది చూడడానికి ట్రై చేయాలి వాయిస్ ఎలా వస్తుందో ఏంటో. ఫస్ట్ అయితే ఈ బాక్స్ లో ఏమేమి ఇచ్చాడో చూసేస్తాను. తర్వాత అయితే నేను వాయిస్ టెస్ట్ కూడా చేస్తా. ఇదైతే రిసీవర్ అనమాట. ఇదైతే ఐఫోన్ కి మరియు ఆండ్రాయిడ్ కి పనిచేసేలా టైప్ సి ఐఫోన్ కేబుల్ అయితే ఇచ్చాడు. ఇంకా అంతే అనుకుంటే తీరా చూస్తే ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఈ రెండు ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే ఒకటేమో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు, చిన్నగా ఉంది. అలాగే మైక్ లా కనిపించడానికి ఏమో ఏదో స్పాంజీ ఇచ్చాడు. ఈ స్పాంజీ ఎలా పనిచేస్తుంది ఏంటో మరి. అసలు దీనికి ఎందుకు వాడతారు ఏంటో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం కొన్నాం కాబట్టి ఏమీ తెలియదు అసలు మైక్ల గురించి గట్టనే. కాకపోతే మీ అందరికి మంచి వాయిస్ ఇవ్వాలి కాబట్టి అందుకే అయితే బుక్ చేశాను అనమాట. రెండోసారి కూడా ఇది ఒక క్లిప్ ఇచ్చాడు మ్యాగ్నెట్ ది. అలాగే ఏదో బటన్ లా ఉంది, ఇది దేనికో అర్థం కావట్లేదు. కరెక్ట్ గా మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఈ మాన్యువల్ లో చూసి ఒకటి దీన్ని అయితే సెట్ చేసి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను నేను. మలేషియా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నాకులాగా యాప్లో బుక్ చేసి మోసపోకుండా డైరెక్ట్ గా సెల్లర్ దగ్గర నుంచే బుక్ చేసుకోండి. ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే రిటర్న్ తీసుకోదు. ఇక్కడ లోకల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట, అప్పుడే రిటర్న్ తీసుకుంటాడు. ఇంకా ఓవరాల్ గా ఐటమ్స్ అయితే ఇవన్నమాట. పర్లేదు బాగానే వచ్చినాయి అన్ని కూడా. ఇంకా దీన్ని ఏది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మైక్ కి స్పాంజీ పెడుతుంటే మ్యాగ్నెట్ ద్వారా అతుకుపోతుంది. స్పాంజీలో కూడా మ్యాగ్నెట్ ఇట్టడే మీడు ఎంత రాల్సినా సరే రాలతలేదు. ఇదేదో బాగానే ఉందనుకున్నా. ఇంకా క్లిప్ కూడా మ్యాగ్నెట్ తోటి ఇచ్చాడు. క్లిప్ కూడా దూరం నుంచి పెడితే అతుకుపోయింది, గట్టిగానే ఉంది. ఇంకా లాగినే రాలేదు. ఏదో బటన్ ఇచ్చాడు, అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, ఎందుకో తెలుసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మైక్ లేకపోతే నా వాయిస్ చూసారా ఎలా ఉందో. మీరైతే గమనించండి వాయిస్ ఎలా ఉందో ఏంటి అనేది. అలాగే మైక్ పెట్టుకుని కూడా మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడైతే మైక్ తీసుకుని మాట్లాడుతున్నా. మీరైతే ఇంతకు ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడేదానికి వాయిస్ ఏమన్నా చేంజ్ ఉందేమో కామెంట్ అయితే చేయండి. అలాగే మనం కొన్న ఈ బడ్జెట్ మైక్ అయితే ఎలా అనిపించిందో మీరైతే తెలియచేయండి. నేనైతే బాగానే ఉంది అనుకుంటున్నా. నేను పెట్టిన బడ్జెట్ కి ఈ మాత్రం క్వాలిటీ ఉంటే సరిపోదు. ఇంకా క్వాలిటీ కావాలి అనుకుంటే చాలా బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. అంతే. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వెళ్ళిపోతూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్